ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. పాపలని పోవాలని చెప్పి ఇట్లా చేస్తుంటాడు. బాయ్ బాయ్ బీచ్. మనం కార్ ఇక్కడ రిటర్న్ చేయడానికి వస్తే ఇక్కడ పెద్ద ఒక స్టాండ్ జరిగింది. ఇట్లా లొంగిలి పెట్టుకుంటారు. సౌండ్ మొత్తం బయట దాకా పోతుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 3 ఇన్ వైజాగ్. ఇవాళ మనమైతే ఇవాళ టెంపుల్ పేరు ఏంద్రా? సింహాచలం టెంపుల్. నేనైతే ఎప్పుడు వాళ్ళు ఎప్పటి వరకు ఇప్పుడు ఫస్ట్ టైం ఇవాళ పోతున్నా. యాక్చువల్లీ మా అసలు ట్రిప్ ఏంటంటే ప్లాన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అసలు. కానీ ఇది ఎట్లా అంటే మొత్తం డివోషనల్ అయిపోయింది. వచ్చింది 2 బీచెస్, ఆర్కే బీచ్, రిషికొండ బీచ్. టెంపుల్స్ 3. చాలా చాలా డివోషన్ అవుతుంది. ఎందుకంటే వీనికి గొర్రెలో పెళ్లి కావాల్సిన వాడు కదా. సో అందుకే పాపలని పోవాలని చెప్పి ఇట్లా చేస్తున్నాడు. రాహుల్, నేను, శివసాయి ముగ్గురం రెడీ అయిపోయినాము. వీళ్ళు నిశాంత్ ఇంకా అభిషేక్ ఏమో వాళ్ళు బీచ్ కాడికి పోయినారు. ఇప్పటికి ఇంకా స్నానం చేయలే. మళ్ళీ వచ్చి మమ్మల్ని అంటారు దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్ బ్రో, టైం వేస్ట్ చేపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏమో బీచ్ పోయి వీడియో కాల్ చేసి వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు ఇది నేను చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ ఇది మేము వచ్చిన రూమ్ ప్రైజ్ లాడ్జ్ నేమ్ చెప్పిన, కానీ ఇది లొకేషన్ చెప్పలేదు. లొకేషన్ ఎక్కడ అంటే ఇది న్యూ రైల్వే కాలనీ. ప్లీజ్ నోట్ ఇట్, న్యూ రైల్వే కాలనీ. ఈ బోర్డు నుంచి ఇటు సైడ్ కొంచెం స్ట్రైట్లో వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లకి ఉంటుంది అది లాడ్జ్. మీకు ఇది దీనికోసం ఎందుకంతా చెప్తున్నా అంటే ఇది మనం చేసిన పనులన్నీ వర్త్ అంటే 5 మెంబర్స్కి ఎక్కువ తీసుకుంటారు యాక్చువల్గా. సో అఫోర్డబుల్ ఉంది, అట్లా అని సజెస్ట్ చేస్తున్నాం. Guys, we are checking out the room. Boys, last week in the room in Vizag. Bye bye Vizag. एकदम एंटीक पीस है, फुल्ली ऑटोमेटिक. स्पोर्ट्स कारों से ये प्रॉब्लम रहता. अरे వైజాగ్ కి బాయ్ 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 గైస్. వైజాగ్ కి బాయ్ రా. బాయ్ బాయ్ వైజాగ్. యాక్చువల్లీ మార్నింగ్ అభిషేక్ ఇంకా నిశాంత్ బీచ్కి వచ్చిరని చెప్పినా కదా మీకు. అయితే అభిషేక్ జాతకం చెప్పించుకుంటా. జాతకం ఏం చెప్పినా మనం మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఒక అంకుల్ కంటెంట్ చేద్దాం. అది కాకుండా స్టెప్స్ అయితే చార్మినార్ మనం పైకి ఎక్కి ఎట్లుంటాయి పొడుగా డిట్ అట్లే ఉన్నాయి. అంటే మన ర్యాండమ్ ఫోటోగ్రఫీ తీసుకుంటారు అందుకే. కెమెరా పెట్టుకొని కూడా పైసలు ఏం చెప్పాలి అట్లుంటుంది ఒక్కోసారిగా బయటికి వచ్చి. ఈచ్ ఫోటో 20 రూపీస్ కాస్ట్ అంట. అయితే మళ్ళీ మనకి సెలెక్టివ్ ఫోటోస్ ఉంటాయి, మనకి నచ్చినే తీసుకోవాలంటే. ఫోటో తీసుకుంటా పైసలు ఫోటో తీసుకుంటాం. Tell me what you want, tell me how you want it. Tell me all the reasons that you're running away. I don't think you're here to stay. No, I don't think you're here to stay. No, no, no. I just wanna be with you. Guys, మా ఇంట్లో రిచ్ క్యాండిడేట్ వాడు అక్కడ కరెక్ట్ బీచ్ కు ఆపోజిట్ లా కార్ లో మన కెమెరా ఉంది. వాడు అయినా ఆడ నుంచి కెమెరా తీయకుండా ఇక్కడ ఫోటో దిగుతుండు. ఈచ్ ఫోటో 20 రూపీస్ పెట్టి మరీ దిగుతుండు. రెండుకి తెచ్చి 1000 రూపాయలు కెమెరా వేస్ట్. మళ్ళీ సపరేట్. ఆల్రెడీ మన దగ్గర ఒకటి 15 Pro ఒకటి ఉంది.
iPhone 14 ఐఫోన్లు పెట్టుకుంటున్నా. మరి ఈ బీచ్కి ఒకసారి బాగా చెప్పేసి పోదామని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. కానీ బీచ్ చూసేదాకా మేము మనకి అవసరం అనమాట. కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి పోదామని చెప్పి 10-15 minutes అంటున్నాము. హాఫ్ అన్ అవర్ దాటిన టైం. ఇద్దరైతే బాగుంది. క్రూజ్ షిప్ కనిపిస్తుంది. బయోక్లెస్ దిగలే, తీయడం మర్చిపోయినా. ఒకటి గ్రూప్ ఫోటో దిగినాము తన కెమెరాలో. అది నా ఇన్స్టాగ్రామ్లో చూడండి. అరే మంచి గాయ్స్, యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఒకసారి బీచ్ చూసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అట్లా ప్లాన్ వేసినాము. అయితే ఒకటి లాస్ట్ మెయిన్ థింగ్ ఒకటి లాస్ట్ మెయిన్ థింగ్ ఒకటి. బాయ్ బీచ్. గాయ్స్ సమ్మర్ ఎండ్కి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైసెస్ మీరు చూసారా? అడల్ట్కి ఏమో 70 రూపీస్, మళ్ళా కిడ్స్కి ఏమో 40 రూపీస్ టికెట్. స్కిల్స్ చూడండి. సమ్మరైన్ గాయ్స్, సమ్మరైన్ ఇక్కడ బీచ్ దగ్గరనే ఉంది పైన. అనదర్ సాడ్నెస్ ఏంటంటే ఇక్కడ సమ్మరైన్ లోపల ఇట్లా వీడియో అనేది అలో లేదు. సో అయితే వీడియో తీయడానికి కాలేదు. అండ్ మనము ఇందాక అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం పోయడం కదా, అక్కడ తీసుకున్న 70 రూపీస్ టికెటే సేమ్ టికెట్ అదే ఇక్కడ యూజ్ అవుతుంది. అది 100 రూపీస్. ఒకవేళ 2 కలిపి తీసుకుంటే 100. ఓన్లీ అదొకటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో పోవాలంటే 70 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. సో మేము 2 కలిపి తీసుకున్నాము. 100 రూపీస్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. బీచ్కి వస్తే ఈ 2 మ్యూజియంస్ చూడమని రికమెండ్ చేస్తుంది నేనైతే. గైస్, మనం ఇప్పుడు పోయేది హైదరాబాద్ కాదు, ఫస్ట్ సింహాచలం సింహాచలం నెక్స్ట్. ఇప్పుడు తర్వాత ప్రాపర్ హైదరాబాద్. టెంపుల్ ఎప్పటి వరకు ఓపెన్? 2:30 బాగుందన్నా. శ్రీనివాస గోవింద పరగడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. సింహాచలం టెంపుల్ వచ్చినాము. ఇప్పుడే దర్శనం అయింది. మళ్ళీ లోపల అన్నదానం కూడా పెట్టినారు వాళ్ళు కరెక్ట్ టైంకి. అక్కడ మేము ఉన్నాం కాబట్టి అన్నదానంలో అన్నం కూడా తినేసినాము. మాకు దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇందాక మనం వచ్చినది ఇక్కడ నుంచి ఘాట్ రోడ్. ఇక్కడ బస్సెస్ వస్తున్నాయి కదా. అరే మా అన్న వచ్చిండు, బ్యాండ్ కొట్టండి రా. ఇవన్నీ తమాషాలు వద్దురా, నాతో జీవితంలో మాట్లాడక. Rebel time start. నడిపి అలసిపోయినా ఇక మనకి ఇచ్చిన కొంచెం. గాయ్స్, మన కొత్త డ్రైవర్ అభిషేక్ డ్రిఫ్ట్లు కొడతాడు ఇక. A few moments later. రే బచ్చగాళ్ళు నడిపోయినాక రాదు వీళ్ళందరికీ. ఇప్పుడు చూపిస్తాను, అద్దాలు పెట్టినంటే ఇక ఇవ్వని మాట నేదే లేదు. ఎన్ని గేర్లు ఉంటాయి? 6 గేర్లు ఉంటాయి రివర్స్తో కలిపి. లేదు లాజికల్ గా మాట్లాడాలంటే ఒక్క గేరు, దాన్ని అటు ఇటు అంటాం. ఏం చెప్పావురా? కరెక్ట్ చెప్పినారా అభిషేక్? तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस.
గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 4 ఇన్ హైదరాబాద్. అయితే రిటర్న్ వచ్చేసినాము. ఇక్కడ హైట్నర్ దాకా వచ్చినాము. అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు. हम तेरे बिन अब रह नहीं सकते. వచ్చాను నైట్ అంతా డ్రైవింగ్ చేసి అలసిపోయాను. సో అందుకే నా మొదలు ఇట్లా అయిపోయింది. గాయస్ నైట్ అంతా డ్రైవ్ చేసింది నేను, వీడు అలసిపోయిందంట. గాయస్ కార్ కండిషన్ చూడండి ఒకసారి ఎట్లుందో, కిరాక్. వాషింగ్ కి స్టార్టింగ్ మన దగ్గర 300 వాళ్ళు ఛార్జ్ చేసినారు. సో 300 మొత్తం వసూలు చేయాలి. Guys, a genuine review for Vizag. We have enjoyed a lot and it's trustworthy, you know. We have spent 5,000 each on a trip. Reckless behavior. What is this stupid guy? Okay, that's a part. Okay. Guys, నిన్న నైట్ ఏమైంది తెలుసా? అయితే ఇది అభిషేక్ కార్ రన్నింగ్ ఉన్న కార్ విండోస్ డౌన్ చేసి బయట చింటూబాయ్ కార్ డాగ్స్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి. అరే చింటూబాయ్ని గెలికినావు చూడు. చింటూబాయ్ అరే పెద్ద గ్యాంగ్ ఉంది బ్రో వాళ్ళకి, నీకు అర్థమైతే లేదు. ఆ నుంచి టెలికమ్యూనికేషన్ వీడికి వచ్చింది అనుకో నిన్ను వేసుకుంటారు. ఈడ కార్ విండోస్ కింద చేసి మరీ చింటూబాయ్ని గెలుపుతారు. అభిషేక్ హైదరాబాద్ దారి అడిగినాను ఏమన్నా ఎంకలా రన్నింగ్ చేసుకుంటూ వచ్చినా అది. వాళ్ళ తర్వాత ఏం చేస్తుంది ట్రాక్టర్ పైన వేరే వాళ్ళు పోతుంటే వాళ్ళకి పిలిచి అన్న హైదరాబాద్ ఎటు అంట. వాళ్ళు దేకలే ఇజ్జత్ పోయింది అభిషేక్ అయితే. అభిషేక్ ప్లేస్ నేను ఉంటేనా అంటే స్పీడ్ అంతా కవరింగ్ అంతా. గాయ్స్ మీలో అభిషేక్ ఫ్యాన్స్ అందరూ ఇది అభిషేక్ జాతకం చెప్పేది వీడియో కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. సో నేను ఆ వీడియో అనేది సపరేట్ ఒకటి నెక్స్ట్ లో పోస్ట్ చేస్తా. సో స్టే ట్యూన్ అనమాట. గాయ్స్ మనమైతే లాంగ్ డ్రైవ్ ఇక్కడ రిటర్న్ వచ్చేసినాం అనమాట. మన కార్ రిటర్న్ వచ్చేసినాము. అయితే అన్న వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఇట్లా కార్ ఏమైనా డ్యామేజ్ చేసినామా మళ్ళీ ఏమైనా ఛాలెంజ్ ఉన్నాయా అని. సో గాయ్స్ వీళ్ళందరూ అంట కార్ ఇక్కడ లాంగ్ డ్రైవ్ లో తీసుకొని ఇది బయట కార్ తాకట్లో పెట్టిరంట. సో నెక్స్ట్ మనము రావాలి ఫోటో వస్తుందేమో అనుకున్నాము, కానీ మంచోడు కాబట్టి అట్లా ఏం చేయలేడు. అంతా నేనే నా ఎంబడి తిరిగి మంచాలు బట్టి మహానుభావుడు. రాయల్ బైక్స్ అనేది మన లాంగ్ డ్రైవ్స్ వాళ్ళు పొడగొట్టేసినారు. అయితే మనకు అప్పటి వరకు ఒక టెంపరీగా ఒక బైక్ ఇచ్చినారు. చలో బాయ్ బాయ్.